ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని మార్గములు సాధనములు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక మార్గమును అనుసరించు మానవుని ప్రగతిలో ఒక ప్రధాన లక్షణము మితస్వభావము. మితమనునదొక విస్తృతార్థము గల పదం. అది మనుష్యుని జీవిత కార్యకలాపములందు ప్రతి ఘట్టమునకును విస్తరించును. దాని అర్థము సర్వేంద్రియములందును సర్వమానసిక శక్తులందును చక్కని సమత్వము కలిగి ఉండుట. ఏ వేళను మనస్సుపై ఎట్టి ప్రభావమును చూపక ఏ పనికి గాని సహజముగా కావలసిన దానికంటే ఎక్కువై తక్కువై కాకుండుటే మితస్వభావము. నేడు సాధారణముగా అందరి విషయమునకు మిత స్వభావము కలత చెంది ఉన్నది. దీనికి కారణమేమనగా దృష్టి కందిన ప్రతి దానికి మనము తగని ప్రాముఖ్యత మిత్తుము. అటుపై మన ఆలోచన శక్తిచే దానిని బలపరుతుము. ఇందు మూలమున అది తక్కిన వాటికంటే దృఢతరమగును. మనమీ అలవాటును కలిగించుకొని వేర్వేరు విషయములందు వేర్వేరు తీవ్రతలతో ప్రయోగింతుము. దాని పర్యవసానము వ్యాకులము మానసిక ఘర్షణ తప్ప వేరు కాదు. ఇది మన కష్టములకు దుఃఖములకు మూల కారణం. పరిపూర్ణమిత స్వభావమును సమత్వమును తిరిగి పొందిననే కానీ సాక్షాత్కారం అసాధ్యము. అది సృష్ట్యాదిని అన్యును ఏ పరిపూర్ణ సమస్థితి అందుండెనో అనిజ క్షీణత్వము ప్రవేశించినది. మన ఇంద్రియములు మానసిక శక్తులు సమత్వము కోల్పోయి అంతయు తారుమారైనది. ఇప్పుడు ఇంద్రియములందు మానసిక శక్తులందు మితభావమును మరలా కలిగించుటకై వాటిని అదుపులో పెట్టుటయే మన కర్తవ్యము. మితభావమును అలవర్చుకొనుటకు సరళమును వినయ సమ్మితము నగు భాషణము, మర్యాద కలిగి వ్యవహరించుట, సహజీవనుల ఎడ ప్రేమ సహృదయతలు, పెద్దల ఎడ గౌరవభావము, అప్రతీకార స్వభావము వంటి బాహ్య జీవన వ్యవహారములందు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించవలెను. మన ప్రగతిలో ఈ అలవాట్లు ఎంతో సహాయకారులు. మితభావము ప్రకృతి లక్షణము. చక్కగా మితభావము పెంపొందించుకున్నట్లయినా మనం ఒక తీరుగా ప్రకృతిలో సామరస్యము సాధించినట్లే. అది ఏ ఆధ్యాత్మికతకు మూలసారము. ఇక్కడ బాబూజీ మహారాజ్ గారు మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం కదా, అటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రగతి మార్గంలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏముండాలి ఆ మనిషిలో అంటే మిత స్వభావము అని చెప్తారు. ఇది కేవలం మిత స్వభావము అంటే ఇది సంకుచితమైనటువంటి అర్థంతో కూడి లేదు. దీని ఏమంటే ఇది విస్తృతమైనటువంటి అర్థాన్ని పొందింది. ఎందుకంటే ఇది కేవలం బాహ్యమైనటువంటి కార్యములకే మాత్రం సీమితం కాదు. ఇది అంతరంగంలో కూడా కలగవలసినటువంటి ప్రక్రియ. అది మనుష్యుని యొక్క జీవిత కార్యకలాపాల్ని ప్రతి ఒక్క ఘట్టం లోపల కూడా అది విస్తరించుకొని ఉంది. అంటే ఇది సర్వేంద్రియాలలోనూ సర్వమానసిక శక్తులలోనూ చక్కటి ఒక సమత్వమైనటువంటి స్థితిని కలిగి ఉండేది. మితత్వం అంటే మన సర్వేంద్రియాలలోనూ మన సర్వమానసిక శక్తులలోనూ సమత్వము కలిగి ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏమైపోయింది అంటే మనస్సు పైన పడినటువంటి ప్రభావం ఏముంది కదా, అది విపరీతమైపోయిందన్నమాట. దాని నుంచి మనస్సు అశాంతతను కలతను చెంది ఉంది. కాకపోతే ఎవరైతే మితత్వాన్ని పొంది ఉంటారో వాళ్ళు అన్ని వేళల వాళ్ళ మనస్సు పైన ఎటువంటి ప్రభావము ఏ పరిస్థితి కానీ చూపదు. అంతేకాకుండా ఏ పనికి ఎంత కావాలో అంటే కొద్దిగా ఎక్కువ కానీ కొద్దిగా తక్కువ కానీ కాకుండా ఎంత కావాలో అంతే ఒకదానికి ప్రాముఖ్యతని ఇచ్చేదాన్నే మితత్వము అంటారు. కాకపోతే ఇప్పటి పరిస్థితిలో
ఆ ఒక మిత స్వభావం అనేది కలత చెందిపోయిందన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే, దృష్టికి అందినటువంటి ప్రతి దానికి మనము ఎంత ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ పోతున్నాం అన్నమాట. దాని తర్వాత మన ఆలోచన శక్తితో దాన్ని ఇంకా బలపరుస్తూ పోతామన్నమాట. దీని మూలంగా ఏమైపోతుంది, అది మిగతా వాటికంటే ఎక్కువగా దృఢమవుతూ పోతుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ అలవాటును కలిగించుకొని వేరు వేరు విషయాలలో కూడా ఇటువంటి దాన్ని, అంటే ఈ అలవాటుని, అతి ప్రాముఖ్యతని ఇచ్చేటువంటి అలవాటుని మనం ఎప్పుడైతే కల్పించుకున్నామంటే అది వేరే వేరే విషయాలలో కూడా తీవ్రంగా అది పనిచేస్తూ పోతుంది. దాని ఒక ప్రతిఫలం ఏంటి అంటే మన లోపల వ్యాకులత, మానసిక ఘర్షణ తప్ప ఇంకేమీ లేదు. అంటే ఏ విషయానికి ఎంత ఇవ్వాలో దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తూ వస్తున్నాం కాబట్టి మనకు ఈ బాధలు, దుఃఖాలు, మానసిక ఘర్షణ ఇవన్నీ ఏ దానికి ఎంతెంత ఇవ్వాలనో ప్రాముఖ్యత అంతే ఇవ్వాలి. ఇప్పుడు మన సంసారంలో భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతంతే ఇవ్వాలి ప్రాముఖ్యత. దానికన్నా ఎక్కువ ఇచ్చినామంటే పడిపోతాం ఊబిలోకి. అలాగే ఏదన్నా వస్తువులు కానీ, ఇప్పుడు ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. వంటింట్లో ఉండాలి, పెరట్లో ఉండాలి, ఇంటి బయటలో ఉండాలి, లేకపోతే హాల్లో ఉండాలి. ఈ రకంగా ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అప్పుడైతే అది చక్కటి గృహం అవుతుంది. లేకపోతే చెల్లా చెదురుగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదే రకంగా మన మనస్సుని కానీ, మన అంతఃకరణాలని కానీ, మన పంచేంద్రియాలని కానీ అన్నిటినీ ఒక సమత్వమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతామో అప్పుడు మనకు మితత్వం వచ్చినట్లే. లేకపోతే మనకి కష్టాలనేవి కానీ, దుఃఖాలనేవి కానీ ఏవి తప్పవు. ఎందుకంటే అతిగా మనం ఏ విషయానికైనా ప్రాముఖ్యతని ఇచ్చేదే ఈ దుఃఖాలకి అన్నిటికీ కారణము. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, ఎవరైతే లెక్కలు నేర్చుకున్నారో వాళ్ళకి ఈ గ్రాఫ్ అనేది తెలుసు అన్నమాట. ఈ గ్రాఫ్ లోపల ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఉంటుంది. దాంట్లో ప్లస్ సైడ్ అంటే పాజిటివ్ ప్లస్ అని, మైనస్ అని, ప్లస్ అని, మైనస్ అని 4 భాగాలుగా ఉంటాయన్నమాట. ఇందులో ఎప్పుడైతే మనం ప్లస్ సైడ్కి వెళ్తామో అంటే సంతోషం కానీ, ఆహ్లాదం కానీ, ఉత్సాహం కానీ ఏదైనా చాలా తీవ్రమైనటువంటి స్థితికి వెళ్ళిందంటే నీ గ్రాఫ్ పాజిటివ్ వైపుకి వెళ్తుంది, అంటే ప్లస్ పైకి వెళ్తుంది అని అర్థం అన్నమాట. అదే నెగిటివ్ అంటే ఖిన్నత కానీ, దుఃఖం కానీ, ఇటువంటి ఏమన్నా మానసిక ఘర్షణ కానీ ఎక్కువ అయిపోయిందంటే నెగిటివ్ సైడ్కి వెళ్తోంది అని అంటారన్నమాట ఆ గ్రాఫ్ని. కాబట్టి మధ్యలో ఒకటి ఉంటుందన్నమాట, యాక్సిస్. అక్కడ 0 ఉంటుందంటే 0 ఉంటుందన్నమాట. ఆ 0ని, ఆ యాక్సిస్ని న్యూట్రల్ యాక్సిస్ అంటారు. ఎప్పుడైతే ఆ న్యూట్రల్ యాక్సిస్లో ఉంది అంటే అది సమమైనటువంటి స్థితి అనమాట. అక్కడ పాజిటివ్ లేదో, అక్కడ నెగిటివ్ లేదు, ఏదీ లేదు. అటువంటిది ఆ సమాసమైనటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అతిగా సంతోషించడం కానీ, అతిగా దుఃఖించడం కానీ, ఏదైనా కానీ ఇది 2 చివర్లకు వెళ్ళినట్టుగా అన్నమాట, అతిరిక్తమైనట్టుగానే. కాకపోతే ఎప్పుడైతే మనిషి ఆ సమాసమైనటువంటి స్థితిలో నెలకొంటాడో అప్పుడు మితత్వాన్ని పొందినాడు అనేదానికి బాబూజీ గారు స్పష్టంగా మనకి చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితులలో అందరి ఒక మానసిక స్థితి ఏమైపోయింది, ఇది చాలా కలత చెందింది. అంతేకాకుండా చెల్లాచెదరైపోయింది అనమాట. దానికి ఒక దిక్కు దశ లేకున్నట్టుగా అయిపోయిందనమాట. దీన్ని అంతాను మళ్ళీ మనం తిరిగి ఆ ఒక సమత్వ స్థితికి తీసుకురావాలన్నమాట. ఎప్పటిదాకా మనం ఆ సమత్వ స్థితికి రాలేదో
మనకు సాక్షాత్కారం అనేది అసాధ్యము. ఇది అందరూ అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిందే. కాబట్టి సాక్షాత్కారం పొందాలంటే మనలో ముందు ఆ సమత్వ స్థితి అనేది రావాలి. అది ఏంటంటే సృష్టి మూలములో అంటే ఆదిలో ఉండేటువంటి స్థితి, ఆ మూల సత్యపు స్థితి ఈ ఒక మితత్వ స్థితికి చాలా దగ్గరున్నటువంటి స్థితి అన్నమాట. కాబట్టి ఏ మనిషి అయితే మితత్వాన్ని పొందినాడో ఆ వ్యక్తి భగవంతుని స్థితికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా, అంటే భగవంతునిలో సామరస్యము పొందినటువంటి స్థితిలో ఉన్నట్టు అని అర్థం అన్నమాట. కాబట్టి మనము మన మానసిక శక్తుల్ని కానీ మన ఇంద్రియాల్ని కానీ మళ్ళీ ఇటువంటి మిత భావానికి మరలించగలగాలి. వాటిని అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టాలంటే ఏందో నియంత్రణ చేసేది కాదు. బాబూజీ గారు చెప్పినటువంటి సాధనా మార్గాన్ని అనుసరిస్తూ పోతే అది అదంతటకదే వస్తుందన్నమాట. ఈ మిత భావాన్ని, ఈ మితత్వాన్ని ఏంటంటే అలవర్చుకోవాలి అంటే బాహ్యంగా కూడాను మన మాటలు ఎలా ఉండాలంటే చాలా మృదువుగా ఉండాలి, చాలా సరళంగా ఉండాలి. మన వ్యవహారము, మన ఆచారము వినయముతో కూడి ఉండాలి. అంతేకాకుండా పెద్దలంటే మర్యాద కలిగి ఉండాలి. మరి మనతో పాటు ఉండే వాళ్ళందరితో పాటు మనము ప్రేమతో సహృదయంతో మసలుకోవాలి. ఇవన్నీను ఆ గౌరవ భావన, ఎవరు ఏమన్నా చేసినా వాళ్ళకి ఏదో ప్రతీకార భావం లేకుండా అప్రతీకార స్వభావముతో మన ఒక బాహ్య జీవితాన్ని, వ్యవహారాన్ని మనం ఎప్పుడైతే రూపుదిద్దుకుంటూ వస్తామో అప్పుడు మన ప్రగతి సాధ్యమవుతుందన్నమాట. ఇటువంటి ఈ అలవాట్లన్నీ ఏంటంటే మనం ప్రగతి పొందేదానికి మనకి సహాయం చేస్తాయి. మితభావము అనేది ఏమంటే ఈ ప్రకృతి ఒక లక్షణం అన్నమాట. ఎప్పుడైతే చక్కగా ఆ మితభావాన్ని పెంపొందించుకున్నట్లయితే మనము ఒక తీరుగా చూస్తే ప్రకృతిలో సామరస్యాన్ని పొందినాము అని. ఇప్పుడు ప్రకృతి తన ఒక పరిశుద్ధమైనటువంటి ఆ స్థితిని, ఆ మితత్వాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. ఇది మనము గమనిస్తే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఏదన్నా ప్రదేశం లోపల మాలిన్యమైంది, అసలు ఒక అట్మాస్ఫియర్ అంతను పాడైపోయింది అంటే ప్రకృతి వికోపానికి వస్తుందన్నమాట. అప్పుడు అది ఏం చేస్తుంది? విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలో, అంటే దాన్ని సరిచేసేదానికి, దాన్ని సమతూలనం చేసేదానికి, లేదా ఏదేదో రోగ రుజినాలు అంటారు, ఇలాంటివి రోగాలు ఇంకొకటో మళ్ళొకటో ఈ రకంగా అది ఏంటంటే భూకంపము చెప్తారు కదా, చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రకృతిది. ఎందుకు అలా అవుతూ ఉంటుంది అంటే అది ఆ ఒక అపవిత్రమైనటువంటి ఆ వాతావరణాన్ని అంతా శుద్ధం చేసి మరీ అది ఒక సమత్వమైనటువంటి స్థితికి రావడానికే అవన్నీ చేస్తాయిందన్నమాట. కాబట్టి అరే ఇదేదో రోగం వచ్చింది, అరే ఇది ఏమో ఇలాగైపోయింది, అక్కడ ఏదో వర్షాలు వచ్చినాయి, ఇక్కడ ఏదో వరదలు వచ్చినాయి అని అనుకుంటే అది ఏమో అలాగైండేది కాదు. అది ప్రకృతి తన సమత్వ స్థితిని కాపాడుకునేదానికే మళ్ళీ ఇవన్నీ చేసి ఉంటుందన్నమాట. కాబట్టి సమత్వ స్థితి అనేది ఏముంది కదా, ఈ మితత్వం అనేది ఏంటంటే అది ఆధ్యాత్మికతకు ఒక మూల సారము అని చెప్తారు బాబూజీ గారు. కాబట్టి మిత్రులారా, మనము బాబూజీ మహారాజు గారు చెప్పినటువంటి ఆ మితత్వాన్ని మన జీవితంలో అలవరుచుకొని భగవంతుని ప్రాప్తిని పొందవలసిందిగా ఈ సత్సంగంలో బాబూజీ గారు మనకి తెలియజేసినారు. కాబట్టి ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మళ్ళీ విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.